ఢిల్లీ ఎన్నికల్లో తెలుగువారి పాత్ర తక్కువేం కాదు. దేశ రాజధానిలో 1.5 కోటి ఓటర్లుంటే అందులో మనవారి వాటా 5.5%. తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. మీట్ అండ్ గ్రీట్ పేరుతో బీజేపీ ఓటర్లను సమీకరిస్తుండగా తెలుగువారికి ఢిల్లీ తమ సొంత ఇల్లే అనేలా భద్రతకు భరోసా ఇస్తానంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో తెలుగు ఓట్ల కోసం పార్టీల వేట. మీట్ అండ్ గ్రీట్ అంటూ బీజేపీ వల. ఢిల్లీని సొంతిల్లులా భావించేలా చేస్తామంటున్న ఆ దేశ రాజధాని ఢిల్లీని మినీ ఇండియాగా అభివర్ణిస్తుంటారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 15 భాషల్లో ఎన్నికల ప్రచారం జరిగే చోటు ఏదైనా ఉందంటే అది ఢిల్లీ నగరమే. చాలా ఏళ్ల కిందటే దేశం నలుమూలల నుంచి వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఢిల్లీలో స్థిరపడిపోయిన వాళ్లు కొందరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్లు మరికొందరు ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో సంఖ్యాపరంగా ఆధిపత్యం ఉత్తరాది వాళ్లదే అయినా 25 లక్షల పైచిలుకు ఓట్లతో దక్షిణాది ప్రజలు కూడా తమదైన ప్రభావం చూపిస్తున్నారు. 1.5 కోటి ఓటర్లలో తెలుగువారు దాదాపు 5% పైనే ఉన్నారు. షాద్రా, మయూర్ విహార్, లజ్పత్ నగర్, సరితా విహార్, ద్వారకా, వికాస్పురి, కేశవపురం, రోహిణి, మునిర్కా, వసంత్ విహార్ ప్రాంతాల్లో తెలుగు వాళ్లు నివసిస్తుంటారు. పలు తెలుగు సంఘాలు, సంస్థల లెక్కల ప్రకారం ఇక్కడ సుమారు 9 లక్షల మంది తెలుగు వాళ్లున్నారు. తెలుగు వారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఢిల్లీలో సుమారుగా 5% వరకు మన తెలుగు ఓటర్స్ ఉన్నారు. చాలా ఏరియాల్లో అంటే మయూర్ విహార్ కానీ, ఆర్కేపురం, మున్నిరిక కానీ, జనకపురి కానీ, సాకేత్ కానీ చాలా ఏరియాలో మన వాళ్ళు చాలా అత్యధిక కాన్సన్ట్రేట్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి రాజకీయంగా పదికి ఎలగడానికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా అదే వెనుక స్థితిలో ఉన్నారు. చాలామంది ఓటర్సు వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే మన తెలుగు వాళ్ళకి కూడా ఈ రాజకీయంలో ప్రాధాన్యం కలగాలని అందరూ అభిలాష. అలాగనే తెలుగు వాళ్ళ సమస్యల్ని చక్కదిద్దుకోవాలనుకుంటే వారు ఎవరి ద్వారా వెళ్ళి చెప్పుకోవాలన్నా వాళ్ళకి సరైన లీడర్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటి కోరుకుంటున్నారంటే తెలుగు వారికి కూడా ఇక్కడ బీజేపీలో కానీ మనకి కంపల్సరీగా మనకి నాయకత్వం వాళ్ళు గ్రహించి వాళ్ళు మనకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారండి. తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మీట్ అండ్ గ్రీట్ నిర్వహించి తెలుగు వారితో సమావేశమయ్యారు న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి భాన్సూరి స్వరాజ్. బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. అలాగే తెలంగాణ నుంచి బీజేపీ శ్రేణులను రప్పించి ఢిల్లీలో ప్రచారం చేయిస్తోంది కమలదళం. గత 4 రోజులుగా ఇక్కడ ఢిల్లీలో ఉన్న సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీలో ఉన్న తెలుగు వారందరినీ కలవడం జరిగింది. అక్కడ నిన్న మొన్న వెళ్ళినాము, జిల్మేల్, రంగపురి అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ తెలుగువారి పరిస్థితి చూస్తే ఒక్కసారి కేజ్రీవాల్ని తీసుకొచ్చి ఒక్క నిమిషం పాటు అక్కడ నిలబెడితే అక్కడ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు ఆయన. ఎందుకంటే అంత దుర్భర పరిస్థితులలో ఉన్నారు. గత 20 రోజులుగా నీళ్లు రావట్లేదట వాళ్ళకి. మెయిన్ రోడ్ల మీద లేదంటే ఇండియా గేట్ ఇవి చూసి ఢిల్లీ ఎంత బాగుంది అనుకునే వాళ్ళు ఒక్కసారి వీళ్ళ జీవితాలు గమనిస్తే తెలుస్తుంది ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు మన తెలుగు వాళ్ళు అనేది. ఈసారి పక్కా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా వీరికి న్యాయం జరుగుతుంది. అందరికీ కూడా అదే విశ్వాసం ఉంది. ముఖ్యంగా అంటే మాలాంటి తెలంగాణ నుంచి వచ్చిన అందరికీ కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటంటే సుష్మా స్వరాజ్ గారు మనందరికీ చిన్నమ్మ. సో సుష్మా స్వరాజ్ గారి అమ్మాయి ఈరోజు కంటెస్ట్ చేస్తున్నది అంటే ఖచ్చితంగా వారిని గెలిపించుకోవాలి. మనం ఎంతో కొంత తెలంగాణ చిన్నమ్మ అయిన సుష్మా స్వరాజ్ గారి రుణం తీర్చుకునే ఒక అవకాశం మనకు వచ్చిందని. సో నైదిల్లీలో ఖచ్చితంగా ఆర్కేపురం కావచ్చు, అట్లాగే రాజేంద్ర నగర్ కావచ్చు, ఈ ప్రాంతాలలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏకకంఠంతో కూడా బాన్సూరి స్వరాజ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. మోదీ గారి హయాంలో ఏంటంటే అందరికీ చేసినా కూడా అది సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు వారు ఏది చేసినా కూడా అందరికీ కంటిన్యూస్గా చేస్తారండి, ఒక కమ్యూనిటీ అని కాకుండా. ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా వెల్ పొజిషన్స్లో ఉన్నారు, ఎంతోమంది ఉద్యోగాల్లో ఉన్నారు, ఎంతోమంది బిజినెసెస్లో ఉన్నారు. స్పెసిఫిక్గా అంటూ మాకంటూ ఇబ్బంది లేవండి. బట్ మోదీ గారి హయాంలో కంట్రీ ప్రోగ్రెస్ కోసం అందరం సపోర్ట్ చేస్తున్నాం మనం. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తెలుగు వారికి గాలం వేస్తోంది. సొంతూళ్లకు దూరంగా ఉంటున్న ఢిల్లీలోని తెలుగు వారికి తగిన భద్రత, ప్రయోజనాలు కల్పిస్తామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. A lot of Telugu people here and they all are promising that this time they will vote for Aam Aadmi Party India Alliance candidate because they are sick and tired of 10 years of disappeared MP of BJP. BJP were given 2 chances. Each of 5 years. 10 years they were there in power as an MP of the area. They did not do any work. ఢిల్లీలో తెలుగువారి సంక్షేమం కోసం పలు తెలుగు సంఘాలు పనిచేస్తున్నాయి. ఆంధ్ర అసోసియేషన్, ఢిల్లీ తెలుగు సంఘం, ఆదిలీలా ఫౌండేషన్ పేరుతో పండుగల సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.
తెలుగువారిని ఒక వేదికపైకి తీసుకువస్తుంటాయి. తమకంటూ కొంత రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఢిల్లీలో తెలుగువారు ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు పెద్దగా ఎవరూ సక్సెస్ కాలేదు.